పిల్లలు, నేను నాగదుర్గ, తెలుగు ఉపాధ్యాయురాలు, సంక్రాంతిపాడు, పల్నాడు జిల్లా. పిల్లలు, కష్టాల కడలిని ధైర్యంగా దాటుతున్న ఎల్లమ్మ గురించి బతుకు గంప పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఆమెపై రచయిత్రికి ఎలాంటి గౌరవ భావం కలిగిందో ఈరోజు పాఠం ద్వారా తెలుసుకుందాం. పిల్లలు, ముందుగా ముఖ్యాంశాలను చూద్దాం. ముఖ్యాంశాలు: 1. పాఠ్యాంశ భాగం 3. 2. అవగాహన ప్రతిస్పందన. 3. వ్యక్తీకరణ సృజనాత్మకత. 4. భాషాంశాలు. పిల్లలు, మరి ఈ భాగానికి సంబంధించిన అభ్యసన లక్ష్యాలను ఒకసారి పరిశీలిద్దాం. అభ్యసన లక్ష్యాలు: 1. మనల్ని ఆశ్రయించిన వారికి సహాయం చేయడంలో తృప్తి ఉందని గ్రహిస్తారు. 2. అపరిచిత గద్యం చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తిస్తారు. 3. బతుకు గంప పాఠ్య భాగ సారాంశాన్ని వివరిస్తారు. 4. కఠిన పదాలకు అర్థాలను గుర్తిస్తారు. 5. పాఠంలోని జాతీయాలను వివరిస్తారు. విద్యార్థులారా, ఇప్పుడు పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. పాఠ్యాంశ భాగం 3. ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగాలేదమ్మా అంది. నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందటి సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తే ఆ బిడ్డలతో సమానంగా పెంచితే. విద్యార్థులారా, వరదలో కొట్టుకు వచ్చిన బిడ్డను చేరదీసి తన బిడ్డలతో సమానంగా పెంచింది ఎల్లమ్మ. ఎంత మంచి మనస్తత్వం ఆమెది, గ్రహించండి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊర్లో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదోవ పట్టింది. విద్యార్థులారా, ఎల్లమ్మ ఏడుస్తూనే రచయిత్రికి తన గురించి చెప్తుంది. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టి చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానుడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. విద్యార్థులారా, తల్లిదండ్రులు తాము ఎంత కష్టపడినా బిడ్డల సుఖాన్నే కోరుకుంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరు పాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. విద్యార్థులారా, చూడండి ఎల్లమ్మ ఆలోచన. తన బిడ్డలకు తాను తప్ప మంచి చెడు చూసుకునేవారు లేరని ఆమె తపన. తాను తినకపోయినా పర్వాలేదు, పిల్లలు తింటే అదే ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టుకు పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం. మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. విద్యార్థులారా, తన పిల్లలతో పాటు తనని నమ్ముకున్న వాళ్ళని కూడా చూసుకోవడంలోనే ఎల్లమ్మకు తృప్తి కలుగుతుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మను గురించి ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని
వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుంది అని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందం అన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. విద్యార్థులారా, విన్నారు కదా ఇప్పటివరకు ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది. చిన్న వయసులోనే పెళ్లి చేసినా అంగీకరించింది. భర్త పట్టించుకోకపోయినా బాధపడలేదు. పెంచిన కొడుకుని, కన్నపిల్లల్ని సమానంగా చూసుకుంది. భర్తకు కష్టం వస్తే చేరదీసింది. ఎల్లమ్మలా ధైర్యంగా ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన కష్టాలను ఎదుర్కొని ఆనందంగా జీవించాలి. పిల్లలు, ఇప్పటి వరకు నేర్చుకున్న అంశంపై ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. కృత్యము 1. ఎల్లమ్మ పెంచిన కొడుకు చేసే ఉద్యోగం ఏమిటి? ఏ. టీచర్, బి. డాక్టర్, సి. కండక్టర్, డి. పోలీస్. సరైన జవాబు సి. కండక్టర్. చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 2వ ప్రశ్న, రచయిత్రి ఇచ్చిన తినుబండారాలను తినకుండా ఎల్లమ్మ ఎవరికి తీసుకువెళుతుంది? ఏ. తన పిల్లలకి, బి. పక్కింటి వారికి, సి. తల్లిదండ్రులకు, డి. భర్తకు. సరైన జవాబు ఏ. తన పిల్లలకి. విద్యార్థులారా, ఇప్పుడు ముఖ్యాంశాలలో 2వది అవగాహన ప్రతిస్పందనలోని అంశాలను నేర్చుకుందాం. అవగాహన ప్రతిస్పందన. ఆ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, రాయండి. 1. పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి. 2. పాఠానికి బతుకు గంప శీర్షిక సరిపోతుందా? ఎందుకు? విద్యార్థులారా, ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు స్వయంగా ఆలోచించి రాయండి. ఇప్పుడు మరి అపరిచిత పద్యాన్ని గురించి తెలుసుకుందాం. కింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గనిమల తుంగకున్ గరిక కాడల కల్లిన సాలెగూళ్ళ సన్నని పటికంపు మంచుపడి నానెపు ముత్తెసరాల పోలికం కనుగొన రమ్యమయ్యే రవికాంతులం తేలుచు నిట్టి భావమో హనపు నిసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మికన్. విద్యార్థులారా, ఈ పద్యాన్ని తువ్వూరి రామిరెడ్డి గారు రాశారు. మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. ప్రశ్నలు. 1. ముత్యాల సరంలా కనపడినది ఏది? ఏ. సాలెపురుగులు, బి. గరికెపీచులు, సి. ముళ్ళ పొదలు, డి. మంచు బిందువులు. సరైన జవాబు డి. మంచు బిందువులు. చక్కగా చెప్పారు పిల్లలు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 2వ ప్రశ్న, కవి రైతుకి ఏమని చెప్పాడు? ఏ. సాలెగూడును తొక్కకుండా దాటమని, బి. గరికను తుంచివేయమని, సి. సాలెగూడును చెదరగొట్టమని, డి. మంచు బిందువులను చెదరగొట్టమని. సరైన జవాబు ఏ. సాలెగూడును తొక్కకుండా దాటమని. చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 3వ ప్రశ్న, సాలెగూడు వేటికి అల్లింది? ఏ. చెట్టు కొమ్మకి, బి. గరిక కాడలకి, సి. కట్టె పుల్లలకి, డి. రాళ్ళకి. సరైన జవాబు బి. గరిక కాడలకి. చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 4వ ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. విద్యార్థులారా, జాగ్రత్తగా ఆలోచించి అపరిచిత పద్యంపై ఒక ప్రశ్నను తయారు చేయండి. మరి ఇప్పుడు అపరిచిత గద్యాన్ని పరిశీలిద్దాం. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం రాయండి. ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు మనపై అధికారం చెలాయిస్తూ మన దేశ సంపదను ఎందుకు కొల్లగొట్టాలి? సమాజంలో కొంతమంది పెద్ద భవంతుల్లో, మరికొందరు మురికి కూపాన్లాంటి గుడిసెల్లో ఎందుకుండాలి అని
అతి చిన్న వయసులోనే ఒకవైపు దేశ స్థితిని, మరోవైపు పేదల బ్రతుకుల్ని, ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించి ఆలోచించేవాడు. తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆనాడు విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది. తన చదువుకు, జీవనానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడలేదు. ఖాళీ సమయాల్లో బట్టల షాపుల్లో, పండ్ల తోటల్లో, హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుతో తన చదువు కొనసాగిస్తూనే కుటుంబానికి సహాయపడేవాడు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఉన్నత విద్యను అభ్యసించడం సాధ్యం కాదని భావించాడు. అందుకోసం అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశాడు. ఈ ఉన్నత విద్యకు మన దేశీయులు ఎందరో ఆర్థిక సహాయం చేశారు. తరువాతి కాలంలో ఆర్థిక శాస్త్రంలో ఎనలేని కీర్తి గడించారు. భారతదేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. అతడి సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, భారతమాత ముద్దుబిడ్డగా, లోక్ నాయక్గా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ గారు. విద్యార్థులారా, తెలుసుకున్నారు కదా జయప్రకాష్ నారాయణ గారి గురించి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. ప్రశ్నలు: 1. జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ విషయాల గురించి ఆలోచించేవారు? ఏ. ఇతరులను ఎలా మోసం చేయాలి అని. బి. పేదల బ్రతుకులు, ప్రజల మధ్య అంతరాల గురించి. సి. బాల్య వివాహాల గురించి. డి. పైవి ఏవి కావు. జవాబు బి. పేదల బ్రతుకులు, ప్రజల మధ్య అంతరాల గురించి. చాలా చక్కగా జవాబు చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న గురించి తెలుసుకుందాం. 2. తన ఉపకార వేతనం పోవడానికి గల కారణమేమి? ఏ. శ్రద్ధగా చదవడం లేదని. బి. తోటి పిల్లలతో గొడవ పడుతున్నాడని. సి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం వలన. డి. పైవన్నీ. సరైన జవాబు సి. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల. చాలా చక్కగా జవాబు చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న తెలుసుకుందాం. 3. నారాయణ గారు ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు? ఏ. బట్టల షాపుల్లో పనిచేయటం. బి. పండ్ల తోటల్లో పనిచేయటం. సి. హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించడం. డి. పైవన్నీ. సరైన జవాబు డి. పైవన్నీ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న. పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. విద్యార్థులారా, జాగ్రత్తగా ఆలోచించి ఒక చక్కని ప్రశ్న తయారు చేయండి. విద్యార్థులారా, ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో మరొక అంశాన్ని చూద్దాం. ఈ కింది వాటికి అర్థ సందర్భాలు రాయండి. 1. బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రాలేదు? 2. అయితే నీవిట్లా వచ్చావేమి? 3. వారితో ఎప్పుడు కలిసినా వెలితిగానే మాట్లాడతారు. పిల్లలు, వీటికి మీ ఉపాధ్యాయుల సహాయంతో జవాబులు రాయండి. ఇప్పుడు మరి ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. 1. సాయిలు ఎవరు? 2. ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది? 3. రచయిత్రికి ఎల్లమ్మతో పరిచయం ఎలా ఏర్పడింది? విద్యార్థులారా, వీటికి కూడా మీ ఉపాధ్యాయుల సహాయంతో జవాబులు రాయండి. మరి ఇప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకతలోని అంశాలను తెలుసుకుందాం. వ్యక్తీకరణ సృజనాత్మకత. ఆ. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో లఘు సమాధానాలు రాయండి. 1. ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది? 2. రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణాలు ఏవి? 3. బాల్య వివాహాల వలన నష్టాలు తెలపండి. విద్యార్థులారా, పాఠాన్ని ఆధారంగా చేసుకుని మీ ఉపాధ్యాయుల సహాయాన్ని తీసుకుని ఈ ప్రశ్నలకు జవాబులు చక్కగా రాయండి. మరి ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలు పరిశీలిద్దాం. కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో వ్యాసరూప సమాధానాలు రాయండి. 1. బతుకు గంప పాఠ్య భాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి. 2. పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. 3. ఎల్లమ్మకి రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి.
విద్యార్థులారా, ఈ వ్యాసరూప ప్రశ్నలకు జాగ్రత్తగా ఆలోచించి ఉపాధ్యాయుల సహాయాన్ని తీసుకొని ప్రశ్నలు సమాధానాలు రాయండి. మరి ఇప్పుడు సృజనాత్మక ప్రశ్నల గురించి పరిశీలిద్దాం. ఈ కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. 1. పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. 2. కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. విద్యార్థులారా, జాగ్రత్తగా ఉపాధ్యాయుల సహాయంతో ఈ సృజనాత్మక అంశాలకు జవాబులు రాయండి. పిల్లలు, ఇప్పుడు భాషాంశాలలో పదజాలం గురించి నేర్చుకుందాం. భాషాంశాలు, పదజాలం. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. 1. అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. వెలితి అంటే లోటు అని అర్థం. విద్యార్థులారా, మరి దీనికి సొంత వాక్యాన్ని మీరు రాయండి. 2. నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం. ఆశ్రయం అంటే అండ అని అర్థం. మరి దీనికి సొంత వాక్యాన్ని రాయండి. 3. రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం అంటే అర్థం ఉదయం నుండి సాయంత్రం వరకు. దీనికి కూడా సొంత వాక్యాన్ని మీరు రాయండి. 4. తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు. స్థిమిత పడడం అంటే కోలుకోవడం అనే అర్థం. మరి దీనికి సొంత వాక్యాన్ని రాయండి విద్యార్థులారా. 5. ప్రశ్నపత్రం చూసి విద్యార్థులు తెల్లమొగం వేశారు. తెల్లమొగం అంటే వెర్రి ముఖం అని అర్థం. మరి దీనికి కూడా సొంత వాక్యాన్ని రాయండి విద్యార్థులారా. ఇప్పుడు మరి ఇంకొక అంశం గురించి నేర్చుకుందాం. కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. 1. సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది. ధనం అవసరానికి ఉపయోగపడుతుంది. వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు. ఈ వాక్యంలో పర్యాయ పదాలను ఒకసారి పరిశీలిద్దాం. జవాబు: సొమ్ము, ధనం, డబ్బు. 2. ఝషం నీటిలో జీవిస్తుంది. చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది. మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది. ఈ వాక్యంలోని పర్యాయ పదాలు ఝషం, చేప, మత్స్యం. ఇప్పుడు ఇంకొకటి పరిశీలిద్దాం. 3. దేహం అలసేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం అలసిపోతుంది. ఈ వాక్యంలోని పర్యాయ పదాలు దేహం, ఒళ్ళు, శరీరం. ఇప్పుడు ఇంకొక పర్యాయ పదాన్ని గమనిద్దాం. 4. ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది. ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు. పొద్దుటిపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు. ఈ వాక్యంలోని పర్యాయ పదాలు ప్రభాత వేళ, ఉదయాన్నే, పొద్దుటిపూట. విద్యార్థులారా, పర్యాయ పదాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక అంశాన్ని నేర్చుకుందాం. ఈ కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి. 1. బతుకు. జీవనం, స్థితి, జరుగుబాటు. 2. సంతానం. బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. 3. సంసారం. కాపురం, కుటుంబం, పుట్టుక. పిల్లలు, ఇప్పుడు ప్రకృతి వికృతుల గురించి నేర్చుకుందాం. ఈ కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి. బంతి, కస్తి, మొరకు, సుగము, మోము, రాత్రి. విద్యార్థులారా, ఇవి వికృతి పదాలు. వీటికి సరిపోయిన ప్రకృతి పదాలను మీరు జత చేసి రాయాలి. మరి పదాలను చూద్దాం. 1. ముఖం. ఈ ప్రకృతి పదానికి సరైన వికృతి పదం మోము. 2. పంక్తి. దీనికి సరైన వికృతి పదం బంతి. 3. కష్టం అనే ప్రకృతి పదానికి సరైన వికృతి పదం
కస్తి. 4. మూర్ఖుడు అనే ప్రకృతి పదానికి సరైన వికృతి పదం మొరకు. 5. సుఖము అనే ప్రకృతి పదానికి సరైన వికృతి పదం సుగము. 6. రాత్రి అనే ప్రకృతి పదానికి సరైన వికృతి పదం రాత్రి. విద్యార్థులారా, ఇప్పుడు తర్వాతి అంశం ఏమిటో చూద్దాం. కింది జాతీయాలను వివరించి రాయండి. 1. వీధి పాలు చేయు. 2. ఊపిరి పీల్చుకొను. 3. తెల్ల ముఖం వేయు. విద్యార్థులారా, మీ ఉపాధ్యాయుల సహాయంతో ఈ జాతీయాలను వివరించి రాయండి. పిల్లలు, మరి ఇప్పటివరకు నేర్చుకున్న పాఠంలోని ప్రధానాంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధాన అంశాలు: 1. ఎల్లమ్మ ఏటి వరదలో కొట్టుకు వచ్చిన బిడ్డను తన బిడ్డలా పెంచుతుంది. 2. అతడి పేరు సాయిలు, కండక్టర్ ఉద్యోగం సంపాదిస్తాడు. 3. రచయిత్రి ఇచ్చిన తినుబండారాలను తన బిడ్డల కోసం తీసుకువెళుతుంది ఎల్లమ్మ. 4. మన వాళ్ళ కోసం కష్టపడడంలోనే తృప్తి ఉందని ఎల్లమ్మ భావన. 5. అందరూ చదువుకున్న స్త్రీల కన్నా ఎల్లమ్మ ఆత్మాభిమానం రచయిత్రికి నచ్చింది. విద్యార్థులారా, మరి ఇప్పటివరకు నేర్చుకున్న పాఠంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పండి. మూల్యాంకనం. మొదటి ప్రశ్న: గనిమల తుంగకున్ అను అపరిచిత పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఏ. గుర్రం జాషువా. బి. శ్రీశ్రీ. సి. తువ్వూరి రామిరెడ్డి. డి. రాయప్రోలు సుబ్బారావు. సరైన జవాబు సి. దువ్వూరి రామిరెడ్డి. చక్కగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 2. అపరిచిత గద్యంలో ఎవరి గురించి తెలియజేశారు? ఏ. టంగుటూరి ప్రకాశం గారు. బి. మహాత్మా గాంధీ. సి. సరోజినీ నాయుడు. డి. జయప్రకాష్ నారాయణ గారు. సరైన జవాబు డి. జయప్రకాష్ నారాయణ గారు. శభాష్ పిల్లలు, చాలా చక్కగా జవాబు చెప్పారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. 3. వెలితి అను పదమునకు అర్థం గుర్తించండి. ఏ. లోటు. బి. ఎక్కువ. సి. ఖాళీ. డి. బాధ. సరైన జవాబు ఏ. లోటు. చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న గురించి నేర్చుకుందాం. 4. కింది వానిలో ధనం పదమునకు పర్యాయ పదాలు గుర్తించండి. ఏ. సొమ్ము, డబ్బు. బి. ఆశ, నిరాశ. సి. లాభం, క్షేమం. డి. ఆలోచన, ఆకాంక్ష. సరైన జవాబు ఏ. సొమ్ము, డబ్బు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 5. దేహం అలసేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీరం అలసిపోతుంది. వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించండి. ఏ. కష్టం, చెమట, ఒళ్ళు. బి. శరీరం, చెమట, బాధ. సి. దేహం, ఒళ్ళు, శరీరం. డి. పైవన్నీ. సరైన జవాబు సి. దేహం, ఒళ్ళు, శరీరం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 6. సంసారం అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఏ. బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. బి. కాపురం, కుటుంబం, పుట్టుక. సి. జీవనం, స్థితి, జరుగుబాటు. డి. పైవేవి కాదు. సరైన జవాబు బి. కాపురం, కుటుంబం, పుట్టుక. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. 7. ముఖం అను ప్రకృతి పదానికి వికృతిని గుర్తించండి. ఏ. మోము. బి. సుగము. సి. మొరకు. డి. కస్తి. సరైన జవాబు ఏ. మోము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 8. బంతి అను
వికృతి పదానికి ప్రకృతిని గుర్తించండి. ఏ సుగము, బి మొరకు, సి పంక్తి, డి కస్తి. సరైన జవాబు సి పంక్తి. ఇప్పుడు ఇంకొక ప్రశ్నను చూద్దాం. 9. మూర్ఖుడు అను ప్రకృతి పదానికి వికృతి పదం గుర్తించండి. ఏ సుగము, బి కస్తి, సి మొరకు, డి పైవన్నీ. సరైన జవాబు సి మొరకు. ఇప్పుడు మరొక ప్రశ్న. 10. ఈ పాఠం ఏ మాండలికంలో ఉంది? ఏ కోస్తా ఆంధ్ర, బి తెలంగాణ, సి చిత్తూరు, డి ఉత్తరాంధ్ర. సరైన జవాబు సి చిత్తూరు. చాలా చక్కగా అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు పిల్లలు. మరి మీకు ఇప్పుడు ఇంటి పని ఇస్తాను. తరువాతి క్లాస్ నాటికి సమాధానం రాసుకురండి. ఇంటి పని. ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? మరొకసారి చెప్తాను. ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయిత్రిని ఎందుకు గందరగోళపరిచాయి? విద్యార్థులారా, ఆలోచించి జాగ్రత్తగా జవాబు రాయండి. మరి తరువాతి క్లాసులో మళ్ళీ కలుద్దాం.